ఈరోజు మన రెసిపీ వచ్చేసి బొంబాయి చట్నీ. మరి బొంబాయి చట్నీకి కావాల్సిన పదార్థాలు ఏమిటో ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం రండి. ఒక గిన్నెలోకి శనగపిండి తీసుకుని అందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా ఉండలు లేకుండా చేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసుకుని ఇలా పల్చగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు క్యారెట్లో కోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసుకుని తాలింపు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి చీలికలుగా కోసుకుని వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకుని 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి కలర్ కోసం. ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కరివేపాకు, కొద్దిగా ఉప్పు వేసుకుని అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా శనగపిండి మిశ్రమం, అందులో కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. అంటే పసుపు వేస్తే చట్నీ ఎల్లో కలర్లో వస్తుందని చెప్పి వేసాను, ఆప్షనల్ అండి. ఇప్పుడు మూత తీస్తే చూసారు కదా ఉల్లిపాయలు వేగాయి. ఈసారి కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు శనగపిండి మిశ్రమాన్ని కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తాలింపు శనగపిండి బాగా కలిసిన తర్వాత అది ఇంకా చిక్కగా ఉందనిపిస్తే ఇంకా వాటర్ వేసుకోవచ్చు. అంతేనండి, బొంబాయి చట్నీ ఈజీగా రెడీ అయిపోయింది. ఇంట్లో నిమ్మకాయ పిండుకుంటే సూపర్ ఉంటుంది.